ఒక మహిళ మెడలో నుంచి యువకుడు బంగారం ఎత్తుకెళ్లి బావిలో తోసేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రాత్రంతా కేకలు వేస్తూ బావిలోనే ఉండిపోగా మరుసటి రోజు స్థానికులు గుర్తించి పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఆమెని బావి నుండి వెలికితీశారు. దినసరి కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న కరీంనగర్ కేంద్రంలోని కిసాన్ నగర్ కు చెందిన గంగాధర లక్ష్మి అనే మహిళని మొక్కలు నాటే పని ఉంది అంటూ కరీంనగర్లోని లేబర్ అడ్డా వద్ద నుండి ఓ యువకుడు నుస్తులాపూర్ తీసుకొచ్చాడు. నుస్తులాపూర్ రైతు వేదిక సమీపంలో బావి వద్దకు తీసుకుని వచ్చి ఆమె మెడలో ఉన్న అర్ధతులం విలువ గల బంగారు ఆభరణాలు దొంగలించి ఆమెని బావిలోకి నెట్టేసి పారిపోయాడు. ఆ మహిళ రాత్రంతా బావిలోనే ఉండి కేకలు వేయడంతో సమీపంలోని రైతులు అక్కడికి వచ్చి పోలీసులకి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఆమెను బయటకు తీశారు. చికిత్స నిమిత్తం సదరు మహిళని కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఫోన్ పై ఆయన కొట్టిండు వాడు ఇదేంటి తిమ్మపురం అన్న వాళ్ళు దించిపోయిండు. వీడు మళ్ళీ ఆడికి వెళ్ళి వచ్చి తీసుకొస్తే గిట్టట్రో గింత దూరం తీసుకపోతాడు. తిమ్మపూర్ ర్యాప్ లో దించిండు. ర్యాప్ లో వచ్చి తిమ్మపూర్ నుంచి మళ్ళీ పికప్ చేసుకున్నాడు. ఇప్పుడు అవి బంగారి అని అమ్మ కమ్మలు ఒకటి తీసుకున్నారు.